హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే చింతపండుతో గోరింటాకు అనేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో అయితే గోరింటాకు వీడియోస్ అనేది చాలా వరకు పోస్ట్ చేస్తున్నాను. మీకైతే ఇంకా ఏమేమి కావాలి అనుకుంటారో మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి గోరింటాకు అనేది చాలా బాగా ఎర్రగా పండింది. ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే చాలు, మనకి చాలా ఎర్రగా అయితే పండుతుంది. ఇక మనకి ఇదైతే గోరింటాకు మనకి ఎక్కువ రోజులైతే మన చేతుల మీద అయితే నిలబడదు. ఒక రోజు అయితే నిలబడుతుంది. ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు కదండి, బట్టలు ఉతకడం, అంట్లు కడగడం అలాంటివి అయితే వారికైతే అస్సలు ఉండదు. మనం వర్క్ చేసిన వెంటనే మనకి సోప్ అది తగులుతూ ఉంటుంది కదా, సోప్ కానీ సరుపు కానీ తగులుతూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ మన చేతులు అనేది ఎర్రగా పండింది కదా, అదైతే మొత్తం కూడా పోతూ ఉంటుంది. మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలి అనుకున్నట్లయితే మీరు గోరింటాకుని అయితే ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకొని ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అయితే అవుతుంది, కానీ మనకి ఎక్కువ రోజులైతే మన చేతుల మీద ఉండదు. ఓన్లీ 1 డే అయితే ఉంటుంది. అందుకోసమే ముందుగానే మీకు వీడియోలు అనేది చెప్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. మనము ఏ కోన్ పెట్టుకోవాలన్నా, ఏ గోరింటాకు పెట్టుకోవాలన్నా మనం దాదాపు ఒక 1 అవర్ ఉంచుకోవాలి. పెట్టుకోవడం కానీ కష్టపడడం, లేకపోతే ఒక 1 అవర్ వరకు లేక ఓవర్ నైట్ అంతా పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా మనం ఇన్స్టెంట్గా ఒక 10 మినిట్స్లో మనం గోరింటాకు అనేది పెట్టుకోవచ్చు. ఇక వీడియో ప్రాసెస్ అయితే చూద్దాము. ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి కొంచెం చింతపండు తీసుకున్న తర్వాత 1 స్పూను టీ పౌడర్, అదేవిధంగా మీరు ఏ టీ పౌడర్ యూజ్ చేస్తారో ఆ టీ పౌడర్, అదేవిధంగా ఒక స్పూను సోంపు, ఈ విధంగా మనము ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ మన క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం దాల్చిన చెక్క, అదేవిధంగా 4 నుంచి 5 వరకు లవంగాలు ఉంటాయి కదా, ఆ లవంగాలను కూడా ఈ విధంగా వేసుకోవటం వల్ల మనకి మెహందీ లిక్విడ్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు మన చేతులు అనేది ఎర్రగా పండడానికి కూడా చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేసుకొని చూడండి. కావాలి అనుకుంటే ఈ విధంగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత చూసారు కదా, మనకి ఈ చింతపండు మొత్తం కూడా మనకి ఉడికిపోయి గుజ్జులాగా అయిన తర్వాత మనం ఈ వాటర్ కంటెంట్ అనేది కొంచెం తగ్గిన తర్వాత మనమైతే ఈ స్టవ్ అయితే ఆపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము కాసేపు చింతపండు అయితే ఈ విధంగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మరిగిన తర్వాత ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. 10 మినిట్స్లో మనకి ఇది పూర్తిగా ఈజీగా మరిగిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు మరిగిచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. ఈ విధంగా స్టవ్ అయితే ఆపేసిన తర్వాత దీన్ని మనము పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఈ లిక్విడ్ అనేది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి ఒక స్ట్రైనర్ తీసేసుకొని స్ట్రైనర్ సహాయంతో నేను ఇక్కడ చింతపండుని అయితే ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనకి వాటర్ అనేది ఏ విధంగా వచ్చిందో చూడండి. ఈ విధంగా మనకి ఎంత కావాలి అనుకుంటామో క్వాంటిటీ అయితే అంత సరిపోతుంది. మనకి ఈ క్వాంటిటీ చాలా ఎక్కువ అవుతుంది. అయినా సరే నేను వీడియో కోసం ఇక్కడ మొత్తం క్వాంటిటీ అనేది ఈ వాటర్లోకి నేను కుంకుమ అనేది కలుపుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే కొంచెం తగ్గించేసుకొని వాటర్ అనేది మనము కొంచెం వాటర్లో కుంకుమ అయితే కలిపేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకరు ఇద్దరికైతే ఎక్కువ కూడా పట్టదు, తక్కువలోనే అయిపోతుంది. ఈ విధంగా మంచిగా రెడ్ కలర్ వచ్చేటువంటి కుంకుమ తీసేసుకొని ఈ వాటర్ మనకి ఎంత కావాలి అనుకుంటామో అంత తగ్గట్టుగా అయితే కుంకుమని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుంకుమను అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిపేసుకొని మనము ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్గా ఉంటే మీరు ఇంకొంచెం కూడా కుంకుమ అనేది యాడ్ చేసుకొని కొంచెం చిక్కగా వచ్చేంత వరకు మీరు ఈ కుంకుమను అయితే వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపి ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత మనము ఈ చేతి మీదకైతే మీరు ఏ డిజైన్ పెట్టాలి అనుకుంటారో ఆ డిజైన్ అయితే ముందుగానే డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ముందుగానే డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే డిజైన్ నేను ముందు ఆల్రెడీ డ్రా చేశాను. అది మొత్తం కూడా పోయింది అనేసి నేను డిజైన్ అనేది మళ్ళీ డ్రా చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మీకు ఏ డిజైన్ కావాలి అనుకుంటారో ముందుగానే చూసుకొని మీరు డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవటం వల్ల మనము మెహందీ లిక్విడ్ ఉంటుంది కదా, అది పెట్టుకునేటప్పుడు మనకి అవుట్లైన్స్ అనేది బయటికి పోకుండా డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసం అనేసి ముందుగానే ఇక్కడ ఈ విధంగా మనము డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి.
ఇంకా మన ఛానల్లో అయితే ఇలాంటి డిజైన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. కావాలి అనుకుంటే మీరు ఒకసారి మన ఛానల్కి వెళ్ళి మొత్తం కూడా ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా చాలా రకాల మెహందీ డిజైన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇన్స్టాంట్ లిక్విడ్స్ మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి కూడా మనకి మెహందీ అనేది చాలా విధాలుగా చేసి చూపించాను. మీరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేసి మన ఛానల్ ఏ విధంగా ఉందనేసి ఒకసారి చెక్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే ఒకసారి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి కొంచెం యూస్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి చిన్న లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా, ఈ విధంగా నేను డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా అయితే డ్రా చేశాను. ఈ విధంగా డిజైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఇంట్లో బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్, ఆ బడ్ అయినా సరే తీసేసుకొని, లేకపోతే మనకి టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఆ టూత్ పిక్ అయినా తీసేసుకొని మనము ఈ విధంగా అయితే డిజైన్లోకి చూసారు కదా నేను ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా అయితే మీరు పెట్టేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, తక్కువ టైంలోనే ఒక 10 మినిట్స్లో మనకి పెట్టుకోవడం అయిపోతుంది. ఒక పక్క పెట్టుకుంటుంటే మనకి ఈజీగా అయితే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత కూడా చూడండి మనకి చాలా బాగా ఎర్రగా పండుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము చేతులు డిజైన్ మొత్తానికి కూడా మనం ఇదే విధంగా అయితే కంటిన్యూ చేసుకోవాలి. చూసారు కదా, మన చేతులు మొత్తానికి కూడా డిజైన్ మొత్తానికి కూడా ఈ విధంగా అయితే బయటికి మనం డిజైన్ గీసుకున్నాం కదా, ఆ డిజైన్లో నుంచి బయటికి వెళ్ళకుండా మీరు నీట్గా అయితే ఈ విధంగా అయితే వేసుకోండి. మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. 10 మినిట్స్లో మనకి పెట్టేసుకోవడంతో పాటే మనం ఒక పక్క పెట్టుకుంటూ ఉంటే ఒక పక్క అయితే ఆరిపోతూనే ఉంటుంది. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. మనం కోన్స్ పెట్టుకునేటప్పుడు డిజైన్స్ అయితే పెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. అదేవిధంగా మనకి అది ఇంకా మనం నైట్ అంతా కూడా పెట్టుకొని ఉంటే అది మనకి అంత ఎర్రగా పండుతుంది కదా, అదే విధంగా కాకుండా మనకి ఇన్స్టాంట్గా ఒక 10 మినిట్స్లోనే మనకి చాలా ఈజీగా పండుతుంది. ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేకపోతే ఫంక్షన్స్ టైప్లో కానీ మనకి అర్జెంటుగా కావాలి అనుకున్నట్లయితే మీరు తప్పకుండా ఇదైతే ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూడండి, నేను డిజైన్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్లోనే నాకు పూర్తిగా అయితే ఆరిపోయింది. ఈ విధంగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. నా చేయి చూసారు కదా ఎంత బాగా ఎర్రగా పండుతుందో. మనకి కుంకుమ కూడా ఏ విధంగా కనబడుతుందో చూడండి. మంచిగా మనము రెడ్గా ఉండే కుంకుమ తీసుకుంటే మన చేతులు అనేది చాలా బాగా ఎర్రగా పండుతాయి. ఇప్పుడు దీన్ని అయితే నేను వాటర్లో వాష్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి చాలా బాగా పండుతుంది. కాకపోతే మనకి ఒక రోజుతోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు అయితే మన చేతుల మీద ఉండదు కాబట్టి మీరు కావాలి అనుకుంటే మీరైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి వాటర్లో అయితే వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత ఎర్రగా పండిందో. కాకపోతే మనకి ఎక్కువ రోజులు ఉండదనే కానీ మనము ఒక రోజులోనే మనకి ఇది బాగుంటుంది. పెట్టుకున్న రోజంతా కూడా మనకి ఇంట్లో ఏం వర్క్ చేయకపోతే మనకి చాలా రోజులు అయితే ఈ ఒక 2 డేస్ వరకు అయితే ఉంటుంది. ఇంట్లో వర్క్ చేయడం వల్ల మనకి ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. సరుపు తగలడం వల్ల మనకి కుంకుమ కలర్ అంతా కూడా ఈజీగా అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే మనము అప్పటికప్పుడు కావాలి అనుకుంటే చింతపండుతోటి గోరింటాకును అనేది ఈ విధంగా తయారు చేసుకొని మన చేతులకైతే మనము అందంగా చాలా ఎర్రగా పండేటట్టుగా మన చేతులను ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.